సముద్రుడు మూవీ క్రూ అండ్ క్యాస్ట్ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి చక్కటి మూవీని మనందరం ముందుకు తీసుకొచ్చినందుకు. సముద్రుడు టైటిల్ తగ్గట్టుగా జోనర్ తగ్గట్టుగా విజువల్స్ సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా చక్కగా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఉన్నాయి. నగేష్ ఎప్పుడు కూడా మాస్ అప్పీల్ని వదలకుండానే ఫిల్మ్స్ చేస్తూ ఉంటాడు. ఏ డైరెక్టర్ కన్నా గ్యాప్ వస్తుందేమో కానీ సినిమాలు చేస్తూ మధ్యలో నాగేష్ని ఎప్పుడు ఏం చేస్తున్నామన్నా ఒక సినిమా ఫినిషింగ్లో ఉంటుంది, ఒక సినిమా స్టార్టింగ్లో ఉంటుంది. ఓ సినిమా ఇప్పుడు తలకోన రేపు రిలీజ్ ఉంటే ఇది ఇమ్మీడియట్గా మళ్ళీ ఇది కూడా రిలీజ్ రెడీ అయింది. సో నిత్య కృషివరుడు నగేష్. సో మా డైరెక్టర్ మెంబర్ అతను చేసే ఈ ప్రయత్నాల్లో ఒక బ్లాక్ బస్ట్ వచ్చి తను ఒక టాప్ రేంజ్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం రమాకాంత్కి, అలాగే అవంతిక, భానుశ్రీ, మిగతా తారాగణాన్ని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, May 3 రిలీజ్ అంట ఈ సినిమా కూడా. రేపు రిలీజ్ అయ్యే తలకోన, తర్వాత రిలీజ్ అయ్యే సముద్రుడు కూడా. మళ్ళీ ఈ సముద్రుడు తర్వాత రిలీజ్ అయ్యాక ఏ సినిమా చేస్తున్నామంటే నగేష్ ఇంకో సినిమా పేరు చెప్పాలి నాకు. ఎప్పుడు రన్నింగ్లో లేకుండా లేడు తను. సో చాలా బిజీగా సినిమాలు చేస్తూ ఇలాగ ఉండాలని కోరుకుంటూ మొత్తం టెక్నీషియన్స్కి, క్రూకి, కాస్టింగ్ అందరికి కూడా అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీడియా అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అతిథి మహారందరూ ఉన్నారు. ఒక్కొక్కరి పేరుని చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి మనం సినిమా గురించి మాట్లాడుకుందాం. సముద్రుడు అనే సినిమా టైటిల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. రెండోది సినిమా ట్రైలర్ చూస్తుంటే ఒక ఛత్రపతి సినిమా బ్యాక్డ్రాప్లో కథ ఎలా ఉంటుందో అలా ఉంది. ఆ సినిమాకు ఉన్న ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఇక క్యాస్టింగ్ విషయానికి వస్తే బ్రహ్మాండమైన సినిమాలో క్యాస్టింగ్ ఉంది. మరియు టెక్నీషియన్లు అందరూ కూడా సీనియర్ టెక్నీషియన్లు. ఒక ఎస్పి చరణ్ కానివ్వండి, భాస్కర్ భట్ల గారు కానివ్వండి, అలా కెమెరామెన్ వాసు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సీనియర్ టెక్నీషియన్లు. అంతమంది సీనియర్ టెక్నీషియన్తో చేయడం చాలా కష్టమైన పని. ఇంకోటి ఏంటంటే బ్యాక్ డ్రాప్ సీ పెట్టారు కాబట్టి అది ఇంకా కష్టం. ఎందుకంటే రోడ్డు మీద షూటింగ్ చేయడం ఈజీ, కానీ ఒక సముద్రం ఒడ్డుని షూటింగ్ చేయడం అనేది చాలా కష్టతరమైన పని, రిస్క్ ఉన్న పని. ఆ పని ఎందాక మనం మేకింగ్ వీడియో చూసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడ్డారో డైరెక్టర్ కానీ ఆ హీరో కానీ ఎంత శ్రమపడ్డారనే విషయం దాంట్లో కళ్ళ కట్టినట్టు మనకు కనపడుతుంది. ఇలాంటి ఒక మంచి సినిమా జనంలోకి వెళ్ళి ఆ సినిమా ఏమాత్రం బాగుంది అని అన్నా కూడా కనకవర్షం కురుస్తుంది. ఈవేళ చిన్న సినిమా కూడా జనం చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ మధ్య ఎన్నో ఉదాహరణలు చూసాం మనం. ఇది కూడా ఆ కోవలోకి వెళ్ళి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇకపోతే మా నగేష్ నారదాసి, అతను డైరెక్టర్ అంటే ప్రొడ్యూసర్స్కి ఫేవరెట్ డైరెక్టర్. ఒక సినిమా స్టార్ట్ చేస్తే దాన్ని ఫినిష్ చేసి సినిమా రిలీజ్ వరకు కూడా డైరెక్టర్తో కూడా ఉండే నిర్మాతని ఎప్పుడు సేఫ్ చేద్దాం, ఎలాగా సపోర్ట్ చేద్దాం నుంచి ఆలోచించే మంచి డైరెక్టరు నగేష్ నారదాసి. అందుకని ఎందాక వీరశంకర్ గారు చెప్పినట్టుగా అతనికి సినిమా వెనక సినిమా ఇప్పుడు ఉంటుంది. ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమా అయితే ఇంకో సినిమా. చాలామంది డైరెక్టర్లకు గ్యాప్ వస్తుంది కొంచెం, కానీ ఏ గ్యాప్ లేకుండా రెగ్యులర్గా సినిమాలు తీసి నిర్మాత సపోర్ట్ చేసే వ్యక్తి మన నగేష్ నారదాసి. అతనికి సక్సెస్ ఒక్కటి వస్తే మళ్ళీ 100 సినిమాల వరకు అతను వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమా సముద్రుడు కూడా కొత్త హీరో అయినా కూడా అతను మంచి బ్రహ్మాండంగా చేసాడు అతను. అలాగే హిందీ విలన్స్ క్యాస్టింగ్ చూసాం మనం ట్రైలర్లో. ఇవన్నీ కూడా ఒక సినిమా దిశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలరు. ఆ ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని, నేను హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, నగేష్ నారదాసి రేపు మార్నింగ్ సినిమా రిలీజ్ ఉంది. నెక్స్ట్ May 3 తారీఖున ఈ సినిమా రిలీజ్ ఉంది. ఈ లోపుగా కొత్త సినిమా కూడా ఓపెన్ చేస్తాడని నేను అతన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. కీర్తన ప్రొడక్షన్ బ్యానర్ పైన నిర్మించినటువంటి సముద్రుడు ట్రైలర్ లాంచ్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సముద్రుడు May 3వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ చిత్రాన్ని గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షక దేవుళ్ళని. అలాగే ఈ చిత్రంలో హీరో నా బెస్ట్ ఫ్రెండ్ రమాకాంత్ ఈ సినిమా ద్వారాగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. తను కూడా ఫ్యూచర్లో గొప్ప హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ రమాకాంత్. రమ అనే పేరుతో, కాంత్ అనే పేరుతో విజయకాంత్, రజనీకాంత్, ఇట్లా శ్రీకాంత్ అన్నయ్య, ఇట్లా ఎంతో సక్సెస్ అయిన హీరోలు ఉన్నారు. అలాగే మా రమాకాంత్ కూడా వాళ్ళలాగా ఒక మంచి హీరో కావాలని యాజ్ ఏ ఫ్రెండ్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఇంకా చాలామంది ఆర్టిస్టులు చేశారు, వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నెక్స్ట్ మా అన్నయ్య, నా బెస్ట్ ఫ్రెండ్ నగేష్ నారదాస్ అన్న, తను కూడా నాలాగే ఎప్పుడూ కంటిన్యూగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, చాలా మంచి మనిషి, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. ఇప్పుడు రేపు తన సినిమానే తల్లకొన అనే సినిమా రిలీజ్ అవుతోంది. ఆ ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, శ్రీధర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్ రేపు మీ ఇద్దరికి. అలాగే ఈ సినిమా కూడా, ఈ 2 సినిమాలు నగేష్ నారదాస్ గారి డైరెక్షన్లో 2 మంచి సక్సెస్ కావాలని, పైగా 2 మంచి టైంలో బ్రహ్మాండమైన డేట్లో రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 2 సినిమాలు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా చేసినటువంటి కెమెరామెన్ నా బెస్ట్ ఫ్రెండ్ వాసు, తను కూడా నా 4 సినిమాలు చేశాడు, బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫర్. అలాగే టెక్నీషియన్స్లో నందమూరి హరి గారు నాతోటి 23 సినిమాలు చేశారు. అలాగే కోడిరామకృష్ణ గారితో ఒక 60-70 సినిమాలు చేశారు. అలాంటి మంచి ఎడిటర్ కూడా టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పనిచేశారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంటైర్ సముద్ర టీంకి నా బెస్ట్ విషెస్ తెలియచేసుకుంటూ, సముద్రుడు సినిమా నా పేరు పెట్టుకున్నారు కాబట్టి ఇది ఇంకా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ చివర నుండి ఈ చివర వరకు ఉన్న వాళ్ళంతా నా సోదరులు, నా సోదరీమణులే. అందరికీ నేనంటే ప్రాణము, అందరూ అంటే నాకు ప్రాణము. అందరికీ నా హృదయపూర్వక శుభోదయము. సినిమాని అభిమానించి ఈరోజు ఈ టైంకి ఇక్కడ సినిమాలో ఏమేమి విశేషాలు జరుగుతున్నాయి అని ప్రేమతో, అభిమానంతో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు సముద్రం చూస్తుంటే ఎంతో పాత హీరోలు చేసినట్టుగా సోదరుడు రమాకాంత్ నాకు కొన్ని చోట్ల సుమన్ గారిని కనబడగానే తర్వాత రమాకాంత్ చూపిస్తున్నారు. ఇది సుమన్ గారి సినిమానా, రమాకాంత్ సినిమానా అన్నట్టుగా అది వచ్చేసే సీన్లు. కాబట్టి సుమన్ గారికి ఒక యాక్షన్ హీరో అని ఎంత పేరు ఉందో, రమాకాంత్ కూడా అంత యాక్షన్ హీరో అని మంచి పేరు తెచ్చుకొని సినిమా ఇండస్ట్రీలో కాంతులు వెదజల్లే రమాకాంత్ అన్న మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త హీరోలు ఎంతోమంది వస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం ప్రేక్షక దేవుళ్ళుగా మీ బాధ్యత. అలా ఎంతోమంది కొత్త హీరోలను ఎంకరేజ్ చేశారు. అలాగే సోదరుడు రమాకాంత్ను కూడా ఎంకరేజ్ చేసి ఈ సినిమా తీసిన నిర్మాతలకు, దర్శకుడు నా మిత్రుడు నగేష్ గారికి మంచి పేరు, గొప్ప పేరు రావాలని, ఈ సినిమా హిట్ అయ్యి ఇంకా 10 సినిమాలు ఇదే నిర్మాత, ఇదే కాంబినేషన్లో, ఇదే కెమెరామెన్లతో, ఇదే 24 క్రాఫ్ట్తో తీసేంతటి గొప్పటి స్థాయికి ఈ సినిమా దర్శక, నిర్మాతలు, హీరోలు ఎదగాలని, ఈ టీం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరా నా మిత్రుడు వాసు, 25 ఏళ్ళ నుంచి నా స్నేహము. ఆయన వచ్చాడో రాలేదు, ఏదో రోజు బిజీ ఉండి ఎక్కడ ఉన్నాడు, కానీ అతనికి కూడా మంచి కెమెరా అందించాడు. అతనికి కూడా శుభాకాంక్షలు. నారదాసి నగేష్ గారికి శుభాకాంక్షలు. మిత్రుడు రమాకాంత్కు, నా సోదరుడు, నా తమ్ముడు, ఇంకా సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే కొత్త సినిమాలు, కొత్త నిర్మాత ఇండస్ట్రీకి వచ్చి మంచి సినిమాలు తీయాలని, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అందరూ చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్లకు థియేటర్లు దొరికే విధంగా, వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే విధంగా, సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బతుకునే కళాకారులు మరియు టెక్నీషియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో ఆనందాలు వెదజల్లాలి. సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది కాదు, ప్రతిరోజు దీపావళి వచ్చేలాగా సినిమాలు హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఎవరైనా కళాకారులు మంచి క్యారెక్టర్లు చేసి ఉంటే వాళ్ళు వచ్చి మాలో మెంబర్షిప్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి మాలో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఏదన్నా వచ్చి అడిగేది ఉంటే పర్సనల్గా మాలో నేను ఉంటాను, వచ్చి అడగాలి. ఈ సినిమా విజయవంతం కావాలని రానున్న ఉగాది వీళ్లకు ప్రతి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ వేదికను అలంకరించిన ముత్యాల రామదాస్ గారు మా అన్నయ్య. ఆయన పేరులోనే ముత్యాలు ఉన్నాయి, ఆయన మాటల్లో ముత్యాలు ఉంటాయి. అలాగే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు శతచిత్ర నిర్మాత మరియు ప్రొడ్యూసరు మేడం గారు, పేరు కీర్తన గారికి, అలాగే హీరో రమాకాంత్ మంచి మూవీ చేశారు.
ఇది గంగపుత్రులు లాగా మంచి, అంటే అది ఎంత హిట్ అయిందో నాకు గుర్తులేదు, అలాగే మంచి ఐడెంటిఫికేషన్, మంచి అవార్డ్స్ సాధించాలని కోరుకుంటాను. తర్వాత నగేష్ గారు సినిమా ఇండస్ట్రీ మీద ఫ్యాషన్తో, నాకు తెలిసి అవుట్ ఆఫ్ ఉండేవాళ్ళు ఇండస్ట్రీకి. ఎక్కడ సార్ మీరు? దుబాయ్లోనా, కువైట్లోనా? దుబాయ్లోనే ఇక్కడ ఉండేవాళ్ళు గతంలో. అక్కడి నుంచి సినిమా మీద ఫ్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, దీంట్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ కూడా నాకు మంచి పరిచయము. అలా హిందీ యాక్టర్స్తో ఈ సినిమా మంచి టేకింగ్ ఉంది. దీంట్లో మంచి సాంగ్స్ ఉన్నాయి, ఆర్ఆర్ అన్నీ బాగున్నాయి. వీలైతే కుదిరితే మనము కాపీ రెడీ అంటే నెక్స్ట్ వీక్ చూస్తానండి. కుదిరితే పీపుల్ మీడియాలో కూడా ప్రపోజల్ పెడతాను. అంటే ఆల్రెడీ మీరు డేట్ అనౌన్స్ చేశారు కాబట్టి ఆ డేట్ ఫెసిలిటీ, మావి కూడా సినిమాలు చాలా రెడీగా ఉన్నాయి, 6 సినిమాలు, దాన్ని బట్టి చూస్తాను. సో వన్స్ అగైన్ ఇక్కడ అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, అడ్వాన్స్ ఉగాది. అండ్ ఆల్సో బెస్ట్ ఆఫ్ లక్ ద మూవీ అండ్ ఎంటైర్ టీమ్ అండ్ క్రూ. మనకు వీరబాబు గారు ఎప్పటికప్పుడు కొత్తగా కనపడతాడు. ఈయన ప్లానింగ్స్ ఈరోజు కొత్తగా ఉంది. మొన్న లాస్ట్ టైం ఒకసారి చూశాను. ఎప్పటికీ అతను ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనే కన్నా మూవీ పర్సన్, మంచి వెల్ విషర్. మూవీ అంటే చాలు ఆయన ముందుకెళ్ళిపోతాడు. కాకపోతే అతనికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అతను స్టార్టింగ్లో ఉంటే వేరేలాగా ఉండేది, లాస్ట్కి వచ్చేవారు ప్రొడ్యూసర్ బాగా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉంటాడు, అప్పుడు ఈయన ఎంటర్ అవుతాడు, ఈయన పని అక్కడ స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఈయన ప్రొడ్యూసర్ మనిషి అని మాత్రం నేను చెప్పగలను. టైటిల్ చాలా వెయిటెడ్ టైటిల్. ఏదో మనం ఇంత మీడియా వచ్చి మనం ఈ మాట్లాడుకుంటున్నాం, బట్ ఈ టైటిల్ మీద సినిమా చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన టైటిల్ ఇది. ఎందుకంటే రమాకాంత్ అతనికి మాస్ లుక్ ఉంది, అలాగే ఫైట్స్ అది బాగున్నాయి. ఎందుకంటే ఫస్ట్ సినిమా నిజంగా న్యూ పర్సన్స్ మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే కీర్తన తల్లి, నువ్వే ప్రొడ్యూసర్వా? ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది నిజంగా సముద్రుడు ఒక న్యూ హీరో తోటి ఆ అమ్మాయి, అదే వీళ్ళెవరు కలిపినప్పటికీ కూడా ఈ కలయికలో ఒక డైరెక్టరు దాన్ని స్క్రీన్ మీద ఎక్కించడం అనేది ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. మనం ఏదో మీడియాలో మాట్లాడేసుకుంటున్నాం, లేకపోతే ఇది అవి పంపించేసుకుంటున్నామని. నేను మొన్న ఒక సినిమా రిలీజ్ చేస్తే రాజుగారు అమ్మాయి నాయుడు గారు చివరికి క్యూల దగ్గర అసలు న్యూస్లు పడుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్స్ మనకున్నాయి. నిజం మాట్లాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా డైరెక్టరు తీస్తే నచ్చితే పెద్ద పెద్ద సినిమాలకే రావట్లేదు. అలాంటి సిచ్యువేషన్స్ మనకున్నప్పుడు ఈ సముద్రుడు లాంటి మాస్ టైటిల్ పెట్టి రమాకాంత్ ఇంట్రడ్యూస్ అవుతూ మన కీర్తన చిన్న బుడ్డది, వీళ్ళింతమంది దీనికి పెట్టుబడి పెట్టి ఈ సినిమా తీయటం ఒక ఎత్తు అయితే, నగేష్ నారదాస్ కోసం అంటే మనం మీడియా ఉంటేనే ఇవన్నీ మనం బయట వెళ్ళేది. ఎందుకంటే ఒకటి టాలెంట్ కానీ విజయం కానీ అపజయం కానీ వెళ్ళేది మీ ద్వారానే వెళ్తుంది. ఎందుకంటే నేను లాస్ట్లో మాట్లాడమన్నాడు నన్ను ఫోర్స్ఫుల్గా కూర్చోబెట్టినా, ఈరుబాబు లేదు మాకు ఒక పని ఉంది, మధ్యలోనే నేను తీసుకున్నాను. నగేష్ నారదాస్ వచ్చేటప్పటికి ఈయన శ్రీ సత్యనారాయణ స్వామి అని మంచి కాస్టింగ్, బ్యూటిఫుల్ కాస్టింగ్. ఆ రోజు సిఎస్ రావు గారు, ఇప్పుడు ఇందాక దుబాయ్ అన్నారు, వీళ్ళిద్దరికి ఎలా తెలుసో తెలియదు, సగం తీసి ఆయన చేతులు ఎత్తేసారు సినిమా. బట్ సత్యనారాయణ స్వామి మమకారంతో ఆ సినిమాని ఆయన స్టార్ట్ చేశారు. ఆ రోజు ఈ నగేష్ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వేం చేస్తావో తెలియదు, ఈ సినిమాని ఫినిష్ చేయాలి, ఇది ఆర్ఎఫ్సిలో ఉంది. ఎందుకంటే ఇది ఆ సినిమా దేవుళ్ళు గెటప్పులన్నీ రకరకాలుగా ఉంటుంది. కంటిన్యూషన్ ఏమాత్రం తేడా వచ్చినా చాలా ఇబ్బంది. అలాంటి సినిమాని నగేష్ నారదాసి డీల్ చేశాడు. ఆ రోజు మేము 2.5 కోట్లు 3 కోట్లు మేము చాలా రిస్క్ తీసుకున్నాం. ఏదో 10-15 ప్రింట్లు వేస్తే చాలంటే ఆ రోజు ప్రింట్, ఈరోజు యూఎఫ్ఓ క్యూబులు ఇవన్నీ వచ్చేసాయి. ఆ రోజు మేము 100 ప్రింట్లు తీసాం దానికి. ఆ సినిమాకి అందరూ రికమెండేషన్స్, మా ఏరియాకి వీళ్ళు మినిస్టర్లు వాళ్ళు అంత క్రేజీ అయిన సినిమాని నగేష్ తీసాడు, అది ఒప్పించాడు. ఆ తర్వాతన ఎవరో మిస్ యూనివర్స్ని ఎవరినో పెట్టి కిల్లర్ అనే సినిమా తీశారు. ఏదో నేను దాంట్లో కూడా 4 అది మొత్తం సత్యనారాయణ స్వామి అయితే మొత్తమే చేశాను. తర్వాత 4-5 ఏరియాలు చేసాం. ఆ తర్వాత ఏదో కొన్ని సినిమాలు చేశాడు, నేను దూరంగానే ఉన్నాను, మేము ఇద్దరం కలవలేదు.
మొన్న అనుకోకుండా తలకోన అనే ఒక సినిమా, అది మరి ఫారెస్ట్ దేశదే మరి ఒకటి. సరే, అయితే ఎన్ని సినిమాలు ఏం చేసినప్పటికీ కూడా మొన్న తలకోన కోసం చెప్పారు. తలకోన నిజంగా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చేసినట్టున్నారు. సడన్గా నాకు సముద్రుడు అని చెప్పాడు నిన్న. సముద్రుడికి అన్నా రేపొద్దు ప్రెస్ మీటు అని, అంటే మేము ఏదో ఎక్కడున్నప్పటికీ చెప్తూ ఉంటారు. బట్ ఏ సినిమా అయినప్పటికీ కూడా నగేష్, నువ్వు కష్టపడి పనిచేస్తావు. బట్ ఒకటి గుర్తుంచుకో, ప్రజలకు ఏం కావాలో అది నువ్వు తీస్తే ఎన్ని సినిమాలు మనం స్టార్ట్ చేసామనేది కదా, ఒక్క సినిమా చాలు నీ లైఫ్ టర్న్ చేసేయడానికి. ఎందుకంటే ఈరోజు బాగుంటే డైరెక్టర్లు ఎక్కడికి పోతున్నారో చూసాం. తలకోన కూడా మంచి టైటిల్, ఎందుకంటే నీకు ఖచ్చితంగా మంచి విజయాన్ని రేపొద్దున్న ఇస్తుంది అనుకున్నాను. మరి నాకు దానికి ఉన్న తెలియదు. ఇక్కడైతే మాత్రం ఇప్పుడు నేను చూసినటువంటి ఈ ఆ విజువల్స్ని మనం చూసాం, మీరు చూశారు, మీడియాలో రేపొద్దున మీరు ప్రసారం చేస్తారు, బాగున్నాయి. ఇది మాస్గా ఉన్నాయి. రమాకాంత్కి కూడా ఇది మంచి జరగాలని, ఈ మా కీర్తన చిన్నదిగా ఉంది, ప్రొడ్యూసర్కి మంచి జరగాలని. ఇప్పుడు మే 3 మరి మీరు సినిమాలు కూడా చూసుకోండి. ఎందుకంటే ఏ సినిమాలు ఏంటో లేకుండా అనౌన్స్ చేసే సినిమాకి రేపు థియేటర్లు ఇవ్వలేదంటాం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే థియేటర్లు ఇస్తున్నారు, బట్ మన సినిమాకి జనం వచ్చేలాగా ఏ పబ్లిసిటీలు ఇవన్నీ కూడా చేసి మనం తీసుకుని వెళ్తే అప్పుడు అది ప్రజలు రావడం జరుగుతుంది. సో నగేష్, నీకు వన్స్ అగైన్ నేను ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా దీని సముద్రుడికి వచ్చాను, ఈ సినిమా బాగా ఆడాలని, మా నగేష్ మంచి సినిమాలు తీయాలని, అలాగే కీర్తనకి మంచి డబ్బులు రావాలని. రమాకాంత్, నువ్వు కొంచెం ఇది ఫిషర్ మ్యాన్ బ్యాక్ డ్రాప్లో ఉంది. ఎందుకంటే మాకు చెప్పింది అది ట్రైలర్ చూసి చెప్పమన్నావు నువ్వు. బట్ మాస్గా ఉన్నావు, కరెక్ట్ ఉన్నావు. నీకు ఖచ్చితంగా మంచి జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీడియా, పాపం ఇంతమంది మీడియా రియల్లీ మీడియాని అప్రిషియేట్ చేయాలంటే, ఒక సముద్రం లాంటి ఈ సినిమాకి మీరు ఇంతమంది రావటం ఫస్ట్ నేను చెప్తున్నా, ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తున్నా మీ అందరికీ. మీరే మాకు నిజమైన సోదరులు. ఎందుకంటే ఈరబాబు అంటే వాడు కొంచెం స్టైలిష్గా తయారైపోతున్నప్పటికీ కూడా, కానీ ఇంత మీడియాని వీళ్ళందరినీ పెట్టి, మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, మీరందరూ ఇలాంటి సినిమాలను కొంచెం ఎంకరేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పబ్లిసిటీ ఖర్చు విపరీతం అయిపోతుంది. ఒక చిన్న సినిమాకి పబ్లిసిటీ ₹1,00,00,000 అవుతుంది ఈరోజు. ఎందుకంటే సోషల్ మీడియా కూడా బాగా పెరిగిపోయింది. అలాంటప్పుడు మీ చేతి ద్వారా ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు ఆడితే ఎంతోమంది బాగుంటారు. కీర్తన ఇంకో సినిమా తీద్ది, రమాకాంత్ ఇంకోటి చేస్తాడు, మావాడు డైరెక్టరు ఇంకా అప్గ్రేడ్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మీడియాకి థ్యాంక్స్ చెప్తూ, ఇతర సోదరులకు చెప్తూ, ఈ సినిమా బాగా ఆడాలని. మౌనిక, నువ్వు కూడా బాగా చెప్పావు. ఆ అమ్మాయి కూడా మంచి పెద్ద యాంకర్ అంట. అడ్వాన్స్ నువ్వే విషయం చెప్తున్నాను. అందుకని నువ్వు బాగా కీర్తన ప్రొడక్షన్కి కంపల్సరీగా ఆడాలని, డబ్బులు రావాలని కోరుకున్నాను. కీర్తన ప్రొడక్షన్స్, రమాకాంత్ గారు హీరోగా నగేష్ నారదాసి గారు డైరెక్షన్లో నా తలకోన సినిమా డైరెక్టర్ కూడా సార్ చాలా బాగా తీస్తారు. మా తలకోన ముందుగా వస్తుంది కాబట్టి రేపు 29 తలకోన సినిమాను చూసి ఆదరించి తర్వాత సముద్రుని కూడా మీరు ఆదరిస్తారని మొదలుగా మీ మీడియా మిత్రులకు, మరి మా వీరబాబన్న, అసలు వీరబాబన్న శ్రమను అసలు ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. అసలు అన్నకు మంచి జరగాలని కోరుకుంటూ నేను ఈ చిన్న ముగిస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున కీర్తన ప్రొడక్షన్స్లో సముద్రుడు అనే చిత్రం ట్రైలర్ లాంచ్కి వచ్చాను. ముఖ్యంగా ఈ సినిమా గురించి ఇందులో చాలామంది యాక్ట్ చేశారు. ఒక్కొక్క రోజు లొకేషన్లో అయితే 100ల కొద్దీ ఉన్నారు. ఎందుకంటే ఇదే సినిమాలో నేను కూడా చేశాను. హీరో గారికి అంటే నాకే పెద్ద క్యారెక్టర్. సినిమా అంతా నేనే ఉంటానేమో అంత బాగా. సినిమా మాత్రం చాలా బాగా తీశారు, చాలా కష్టపడ్డారు. నిజానికి పిండి కొద్దీ రొట్టె అంటారు. అంటే దర్శకులకి ఎంత డబ్బు పెట్టుబడి పెట్టగలిగితే సినిమా అంత క్వాలిటీ వస్తుంది. దీనంతటికీ మెయిన్ కారణం ఈయన చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులోనే ఎక్కువ క్వాలిటీని చూపించారు నగేష్ గారు. నిజానికి ఈయనకు ఒక మంచి ప్రొడ్యూసర్ కానీ దొరికితే ఇంకా మిరాకిల్స్ సృష్టించగలరని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో నేనే కాదు, చాలామంది మంచి ఆర్టిస్టులు అందరూ యాక్ట్ చేశారు. సినిమా కూడా ఫిషర్స్ మీద, అంటే చేపలు పట్టే వాళ్ళ మీద చాలా మంచి కాన్సెప్ట్, ఇంతవరకు రాలేదు తెలుగు ఫీల్డ్లో. ఇది కొత్తగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ చిత్రం విజయవంతం కావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అపూర్వమైన అవకాశం ఇచ్చిన నగేష్ గారికి, రమాకాంత్ గారికి, సోములు గారికి, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది మాట్లాడి లాస్ట్లో నేను మాట్లాడాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే అందరూ మాట్లాడేసారు, లాస్ట్లో ఇంకేం మాట్లాడతాం. ఓకే, నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీర్తన క్రియేషన్స్ ఈ బ్యానర్లో వస్తున్న సముద్రుడు మూవీ, సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు ఉప్పెన, ఛత్రపతి ఎంత పెద్ద విజయం సాధించాయో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ సముద్రుడు మూవీ కూడా ట్రైలర్ చూస్తే చాలా ఎమోషన్గా, చాలా మాస్గా, అద్భుతంగా ఉందండి. సాంగ్స్ కూడా బాగున్నాయి. మన రమాకాంత్ గారు ఇందాక సముద్ర గారు చెప్పినట్టే కాంత్తో ఉన్న పేర్లందరూ ఎంత పెద్ద హీరోలు అయ్యారో మీ అందరికీ తెలుసు. అలాగే శ్రీ రమాకాంత్ గారు కూడా పెద్ద మాస్ హీరో కావాలని నేను ఒక డైరెక్టర్గా ఆయనకి దీవిస్తున్నాను. తర్వాత ఈ సముద్రుడు సినిమా బాగా ఆడి వారికి, కీర్తన పాపకి మంచి డబ్బులు రావాలని, తర్వాత అలాగే నగేష్ నారదాస్ గారికి ఈ సినిమాతో మంచి మాస్ డైరెక్టర్గా పేరు రావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇక్కడున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్గా మీడియా వాళ్ళకి. ఈ మూవీ తీయడానికి నాగేష్ గారు, ఇంకా హీరో రమాకాంత్ గారు, హీరోయిన్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంకా ప్రొడ్యూసర్స్ చాలామంది చేశారు. సో ఈ మూవీ సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఒక సినిమా తీద్దామని చెప్పేసి మా దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఆ టైటిల్స్ తర్వాత వచ్చేసేసి మళ్ళీ నాగేష్ గారు కూడా వచ్చి కలిసి మాట్లాడినారు. ఈ సినిమా మనకు బాగా కనపడుతుందని చెప్పేసి కొంచెం డైలాగ్స్ కూడా చెప్తే మాకు మంచిగా అనిపించింది. అందువలన మేము కూడా ముందుకెళ్ళి రమాకాంత్ గారితో మాకు ఒక ఫిలిం తీయాలని చెప్పేసి మళ్ళీ అలాగే మన డైరెక్టర్ గారు నాగేష్ నారదాస్ గారితో కూడా ఇంకో సినిమా తీద్దామని చెప్పేసి ఆ విధంగా ముందుకెళ్ళి మేము మా వంతు కృషి మేము చేశామండి. చేసి ఇప్పుడు ఈ సినిమాకి మాత్రము మంచి ఘన విజయం దొరుకుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. మరి స్టేజ్ని అలంకరించిన పెద్దలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ముందుగా మీడియా మిత్రులకు నాకు శిరస్సు వంచి నమస్కారాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ చిన్న సినిమాలు ముందుగా మీడియా మిత్రులే జనాలకు తీసుకెళ్లాలని, జనాలకు తీసుకెళ్తేనే ఈ పెద్ద సినిమా అవుతుంది. ముందుగా వేరే వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా కాదండి, ముందుగా మీడియా మిత్రులు ఏం చేయాలన్నా, సినిమా హిట్ చేయాలన్నా, ఫ్లాప్ చేయాలన్నా వాళ్ళే జనాలకు తీసుకెళ్ళి చాలా చక్కగా చేస్తారు. కాబట్టి మీడియా మిత్రులకు నేను చాలా థ్యాంక్స్ రుణపడి ఉంటాను. మరి ఈరబాబు అన్న నాకు ఒక తమ్ముడుగా, ఓ అన్నగా మరి అన్ని గైడెన్స్ ఇస్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ సినిమా తీయడం మరి మా సినిమాలో మరి సుమన్ గారు పెద్ద క్యారెక్టర్ అండి. సుమన్ గారు, శ్రావణ్, దిల్ రమేష్, మరి రాజ్ ప్రేమ్ విలను చాలా బాగా చేశాడు. మరి ముఖ్యంగా శేషు పెద్ద క్యారెక్టర్, హీరో కంటే పెద్ద క్యారెక్టర్ ఇప్పుడు అతనే చెప్పాడు. మరి హీరోయిన్లు మరి అవంతిక, మరి భానుశ్రీ చాలా మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. వాళ్ళవి చాలా బాగా చేశారు. సాంగ్స్ కానీ వాళ్ళు మేము పారంలో సాంగ్స్ చేయంగా అమ్మాయికి అక్కడ వాష్రూమ్స్ రీచ్ చేయడానికి ఏమీ లేదండి. అమ్మాయి వాటర్ తాగడానికి కూడా భయపడి చేసింది. కానీ చాలా చక్కగా ఆ షూటింగ్ మేము ఉన్న 10 రోజులు కూడా చాలా చక్కగా చేసుకొని వచ్చాము. అక్కడ మాకు ఫుడ్ ఆ ఐలాండ్స్లో ఒక పొద్దున టిఫిన్ చేయడం తప్ప సాయంత్రానికి అక్కడికి అన్నం తీసుకెళ్తే పాసిపోయేదండి. అందరూ ఉపాసం ఉండి ఓన్లీ బిస్కెట్లు చేసి తినేసి ఆ బిస్కెట్లే ఛాయ్లు ఏదైనా ఉంటే అంతవరకే చేసినాము. డైరెక్టర్ గారు కూడా చాలా కష్టపడి ఆ సినిమా చేయడం జరిగింది. అక్కడ ఉపాసం ఉన్నామేమో, ఫుడ్ లేదు అనకుండా ఈ సినిమా చాలా చక్కగా, అంటే అసలు చెప్పుకునే విధంగా నాకైతే ఏడుపు వస్తుంది ఈ సినిమా. ఎందుకంటే ఇంత కష్టపడి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ముందుగా మీడియా మిత్రులని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో కష్టపడ్డాను ఈ సినిమాలో. నేను మాట్లాడాలంటే మాటలు వస్తలేవు. ముందు ఆడియో ఫంక్షన్ ముందు మాట్లాడతాను, ఎవరేమనుకోవద్దు. ముందుగా మీ అందరికీ నేను శిరస్సు వంచి మరీ ఎందుకంటే నేను మాట్లాడడం ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా తలకోన ప్రొడ్యూసరు రేపు రిలీజ్ అవుతుందండి. అతన్ని కూడా మీరు అందరూ మరి మీడియా మిత్రులు ఆ సినిమా కూడా ఆశీర్వదించవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ సినిమాను కూడా మీరు అనుకుంటే ఆ సినిమాని హిట్ చేయగలుగుతారండి.
ఎందుకంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎంత కష్టపడి వస్తారనేది ఆ బాధ నాకు కూడా తెలుసు. నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినాను. మరి మా కో ప్రొడ్యూసర్ జ్ఞానేశ్వర్ గారు కానీ, సోములు గారు కానీ, ప్రతిదీ మరి మా కీర్తన కానీ ప్రతి వాళ్ళు సహకరించి సినిమా తీయడం జరిగింది. చాలా ఖర్చు పెట్టాం. సినిమా మీరు చూశారు, ఎలా ఉంది అనేది మీరే జనాలకు తీసుకెళ్లాలని మరీ మీకు కోరుకుంటూ మరి మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులు. ఇక్కడ చీరాల ప్రజలకు నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు లొకేషన్లు కానీ ఏది కానీ చాలా చక్కగా ఇచ్చారు. ఆ చీరాల కావచ్చు, మరి నిజాంపట్నం పోర్టు, అక్కడ వాళ్ళకి ఏది కావాలన్నా సొంత ఇంట్లో మన అమ్మ నాన్న ఎలా బోవ పెడతారో ఆ విధంగా మమ్మల్ని సహకరించి లొకేషన్ కానీ వేది కానీ ప్రతి ఒక్కటి మాకు ఇచ్చారండి. అందుకోసం వాళ్ళకు మరీ థ్యాంక్స్ చెప్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు ఫిషర్మెన్ గురించి మాట్లాడాము. 3 నెలలు రియల్గానే వాళ్ళు 3 నెలలు ఇప్పుడు మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు వాళ్ళు మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆ చేపలు అనేది ఇప్పుడు గుడ్లు పెట్టి ఆ పిల్లలు తీస్తాయి కాబట్టి ఆ నెల 2 నెలలు నిజంగానే వాళ్ళు దానికి వెళ్ళారు. కాబట్టి అందరికి చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి మరి నాకు తెలిసినంత వరకు చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ వాళ్ళకు ప్రతి కుటుంబానికి 10,000 అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మీరు కూడా అందరూ ఆ మీడియా మిత్రులకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారం సార్. లాస్ట్లో లేట్ అయిపోయింది, చాలామంది పెద్దలు వచ్చారు ఈ సినిమాని బ్లెస్ చేయడానికి, ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి. నేను ఒకే విషయం చెప్తానండి, హీరో గారు నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఫ్రెండు. రే మళ్ళీ చిన్న సినిమా చేస్తున్నా అని పిలిచేవాడు. ఇక్కడ చిన్న సినిమా చేస్తున్నావు ఆయన, నువ్వు చాలా పెద్ద సినిమా చేస్తున్నావు. చీరాలకు వెళితే రోజుకు 100-150 మంది ప్యాడింగ్ ఆర్టిస్ట్తో పెట్టి సినిమా చేస్తున్నావు. నువ్వు తీసే సినిమా మామూలు సినిమా కాదు. ఇందాక మనం ట్రైలర్లో ఒక షాట్ చూసాం, ఒక విలన్ లేపి కొడితే కింద నుంచి వాటర్ వచ్చింది. యాజ్ టీ చెప్తున్నాను హార్ట్ఫుల్గా, నాకు భద్రాచలం సినిమాలో శ్రీహరి గారు గుర్తొచ్చారు. సో ఈ సినిమా కూడా భద్రాచలం అంతా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న నువ్వు తీసింది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా. దయచేసి దీని ఎవరు చిన్న సినిమా అని అనుకోవద్దు. బ్యాంకాక్ వెళ్ళి కూడా 2 సార్లు షూట్ చేసుకుని రావడం జరిగింది. ఎప్పుడు చూసినా సినిమా గురించి మాట్లాడతాడు. సినిమా ఆయన చేసే బిజినెస్ కావచ్చు, ఆయనకున్న మేధాశక్తి కావచ్చు, ఆయన సంపాదించుకుంటే కొన్ని కోట్లు ఎన్నికేసుకునేవాడు. కానీ సినిమాకి తప్ప ఆయన సంపాదన మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యి ఈ సినిమా ఆయనకి 10 రూపాయలు వస్తాయి. ఆ 10 రూపాయలు మళ్ళీ సినిమాలోనే ఖర్చు పెట్టి ఇంకో సినిమా తీస్తాడు. దయచేసి మీ మీడియా మిత్రులందరూ ఈ సినిమాకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో కూడా మాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. తలకోన రేపు రిలీజ్ కాబోతుంది, సినిమా హిట్ అవుతుంది. నెక్స్ట్ మన ఈ సముద్రుడు సినిమా భద్రాచలాన్ని మించుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం అండి. పిలవగానే ఒక్క మాటతోటి వచ్చేసినటువంటి అతిరథ మహారథులు, ఇక్కడ స్టేజ్ పైన ఉన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక కీర్తన ప్రొడక్షన్స్ బ్యానర్లో సముద్రుడు అనే సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా గురించి ఫస్ట్ కంటెంట్ అనేది ఒక 2 ముక్కల్లో చెప్పాలండి. జనరల్గా మనం కరోనా టైంలో ఒక 2-3 నెలలు లేదా సంవత్సరం పాటు ₹1 ఆదాయం లేకపోయేసరికి ఎవరెవరో బియ్యము, కూరగాయలు అవి పంచడాలు తీయడాలు ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకొని సహాయం చేసుకొని కాలం గడిపాం. కాకపోతే చాలామంది ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఫిషర్మెన్స్, మత్స్యకారులు, వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఇంట్లో నుంచి బయట వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు, తిరిగి మళ్ళీ ఇంటికి ఎంతమంది వస్తున్నారు చాలామందికి లెక్కలేవు. పడవలే గల్లంత అయిపోతున్నాయి. 10 మంది వెళ్తే 4 తిరిగి వస్తున్నారు, 6 మంది పోతున్నారు, దానికి లెక్కలేవు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ దీంట్లో మెయిన్గా ఏంటంటే ట్యూనా ఫిష్ అనేది ఒక చిన్న కంటెంట్ అండి. దానికి ఆ ట్యూనా ఫిష్ ఏంటంటే చాలా ఫారిన్లో అక్కడ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫిష్కి కనీసం లక్షల కోట్ల రూపాయలు వాల్యూ పలుకుతుంది. అలాంటి ట్యూనా ఫిష్ ఇండియా వాటర్లోకి ఎంటర్ అవుతుంది అని చెప్పి తెలిసి అది చిన్న పిల్లలుగా ఈ ఇండియా వాటర్లోకి వచ్చినప్పుడు ఆ 3-4 మంత్స్ పాటు కనీసం సముద్ర వాటర్లోకి పడవలు కానీ స్టీమర్లు కానీ ఏమీ వెళ్ళడానికి లేదు. వెళ్తే అవి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో అలాంటి పొజిషన్లో సడన్గా 3-4 నెలలు వేట తప్పితే ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని తినడం తప్పితే వాళ్ళకి వేరే ధ్యాస లేదు. అలాంటిది 3-4 నెలలు అయితే ఏ విధంగా వీళ్ళు ఏమీ లేకుండా పని లేకుండా ఉండగలిగితే వాళ్ళు పడే బాధ ఏంటి, వాళ్ళు ఆ తిండి కోసం పడే ఆరాటం ఏంటి,
అంత చేసిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ముస్లిం మొత్తగా కూడా యంగ్స్టర్స్ని ప్రొవైడ్ చేయాలి, మేము వీళ్ళకి భారం అనేసి అందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక స్టేజ్లో. అలాంటి మంచి సెంటిమెంట్ తోటి దీన్నన్నింటినీ అధిగమించి తీరా ఫిష్ చేతికి వచ్చే టైంకి విలన్స్ వచ్చేసి ఈ ఊరోళ్ళకి లేకుండా చేస్తే దాన్ని హీరో అండ్ గ్యాంగ్ వెళ్ళి ఏ విధంగా వాళ్ళని ఎదుర్కొన్నారు, ఫైనల్గా ఏం జరిగింది, ఆ ఊరికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా, ఇది బేసిక్ కంటెంట్ ఆఫ్ ద మూవీ. సో చెప్పడానికి బాగానే ఉందండి, కానీ తీసే పొజిషన్కి వచ్చేసరికి దీన్ని చేయొచ్చు. కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు వచ్చాయి, పేరు చెప్పదలుచుకోలేదు. సో ఒక సముద్రం మధ్యలో ఒక బోట్ ఉన్నట్టు, ఆ బోట్లో హీరోయిన్ రొమాన్స్ చేస్తున్నట్టు సాంగ్స్ అవి చేశారు. సో ఇట్స్ ఎక్స్పెన్సివ్. సో మేము అలా కాకుండా సముద్రం మధ్యలో 10-15 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి ఒరిజినల్ పడవల్లోనే, ఒరిజినల్ స్టీమర్స్లోనే ఒరిజినల్ ఫైటర్స్ని తీసుకెళ్ళి ఫైట్ చేసాం అక్కడ. అది వెళ్ళేటప్పుడు రావడం అనేది చిన్న చిన్న బోట్లో వెళ్తే దాదాపు ఎంతమంది ఉంటే అందరూ వామిటింగ్ చేసుకొని వెళ్ళడమే, కంప్లీట్ ఖాళీ అయిపోతాయి బాటిల్లు. అసలు అలవాటు లేదు కదా మనకి. సో అంత రిస్క్ చేసి దానికి తీసుకున్నాం. పోనీ దానికి పెద్ద సేఫ్టీ మెజర్స్ కూడా లేవు సరిగ్గా, కొన్ని చోట్ల పర్మిషన్స్ కూడా లేవు. అలాగే నైట్ ఎఫెక్ట్లో కూడా సముద్రంలో లోపలికి వెళ్ళి తీయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే కెమెరాస్ కానీ టెక్నికల్గా కానీ 100% హై ఎండ్ కెమెరాస్ వాడాము. దానివల్ల ఆ క్వాలిటీ కనిపిస్తుంది మీకు. ఇది చాలామంది అనుకుంటుంటారు చిన్న సినిమా అని. 100% ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్ద సినిమా, లిమిటెడ్ బడ్జెట్లో చేసినటువంటి పెద్ద సినిమా 100%. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలామంది చాలా సినిమాలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి సినిమా చూడండి అంటారు. ఇది నేను రిక్వెస్ట్ కూడా చేయట్లేదు, 100% మీరు చూడాలి. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే సినిమా అలా వచ్చింది, చూడాలి. కనీసం ఈ సినిమాలను కూడా చూడలేదని చెప్పానంటే దానికి ఇంకా దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేట్. ఎందుకంటే ఫస్ట్ దీన్ని ట్రైలర్ కాగానే రామ్ సత్యనారాయణకి చూపించాం. ఇంట్లో చూపించినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, ఇప్పటికీ నాకు గుర్తుంది. అంతా చూసిన తర్వాత ఈ సినిమా కూడా ఆడకపోతే కొత్త హీరోలు కొత్త ఆర్టిస్టులు సినిమా చేయడం ఇండస్ట్రీలో మానేయడం బెటర్ అన్నారు. అదే కదా, అదే మాట అన్నారు. ఇంకా ఇది కూడా ఆడకపోతే వేస్ట్, కొత్త వాళ్ళు రాకూడదు ఇండస్ట్రీకి అన్నారు. సో అంత హార్ట్ టచింగ్గా నచ్చాయన్నమాట మొత్తం. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ థింగ్ దీనికి బ్యాక్డ్రో, ఎందుకంటే అవన్నీ ఏదో చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టేవాడికి తెలుస్తుంది బాధ. ఎందుకంటే ఒక ఫారిన్లో సాంగ్స్ చేయడం అన్నా, సముద్రంలోకి వెళ్ళి చేయడం అన్నా, ప్రతి ఫ్రేమ్లోన 100 మంది 150 మంది ఆర్టిస్టులు తక్కువ లేకుండా ఉన్నారు, అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులే. ఏ ఫ్రేమ్ చూసినా కూడా అంత రిచ్గా అంత పకడ్బందీగా ఉంటుంది. సో దానికి పెట్టాలంటే ఖర్చుకు వెనకాడకూడదు ఎక్కడ కానీ, ఎందుకంటే ఆ టేస్ట్ ఉండాలి. ఏదో సార్ ఇన్ని కోట్లు ఇన్ని లక్షల్లో చేద్దాం, ఇన్ని కోట్లు చేద్దాం అనుకున్నా అయిపోయింది, ఏదో చేసేయండి సార్ అనేది అని లేదు. 100% మాకు హీరో కూడా రమాకాంత్ ఆ విషయంలో, ఎందుకంటే అంత ఎమోషన్ ఎందుకు అవుతున్నా అంటే అతని పడ్డ బాధలు కానీ ఆ కష్టాలు కానీ ఏమేం చేసామనేది ఒక్కసారిగా అతని మనసులో నుంచి వచ్చేసింది ఇవాళ. అంత తప్పితే ఇంకా వేరే ఇది లేదు. సో అవన్నీ కష్టపడి, అలాగే సోములు, మా జ్ఞానేశ్వర్ గారు, ప్రతి ఒక్కరు అసలు రాత్రి దీనికి డబ్బులు కావాలంటే ఏదో ఒకటి కింద మీద పడి తీసుకురావడం చేయడం, ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వకూడదు. అట్మాస్ మిక్సింగ్ చిన్న సినిమాల్లో ఇవాళ ప్రసాద్ ల్యాబ్లో అట్మాస్ మిక్సింగ్ కూడా చేస్తున్నామంటే అర్థం చేసుకోండి దీని క్వాలిటీ, వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది. సో అంత మంచి సినిమా, మంచి కంటెంట్, ఎక్కడ కాంప్రమైజ్ కానీ చేస్తున్నాం. ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కరు ఎంతమంది, సుమన్ గారు అయితేనేమి, శేషు కంప్లీట్ త్రూఅవుట్ కామెడీ అనమాట, ఒక తాగుబోతు లాయర్ క్యారెక్టరు. అలాగే రాజ్ ప్రేమి అనే హిందీ విలన్, ఎందుకంటే ఆ రేంజ్ విలన్ లేకపోతే ఈ కంటెంట్కి, ఎందుకంటే అక్కడ నుంచి అతను కలకత్తా నుంచి వచ్చి ఇక్కడ మన స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేయాలంటే ఖచ్చితంగా ఆ ఆకారం కానీ ఆ ఫిజిక్ కానీ అలానే ఉండాలి. మన రెగ్యులర్ విలన్స్ని పెడితే వర్కౌట్ అవ్వదు. అలాగే ఇద్దరు హీరోయిన్స్ భానుశ్రీ, అవంతిక, అలాగే మా డిఓపి వాసు గారు కానీ, టెక్నీషియన్స్, ఫైట్ మాస్టర్స్ నందు, సతీష్, ప్రతి ఒక్కరు ఎక్కడ సాంగ్స్ కానీ అన్నీ చాలా మంచి సినిమా. ఇది 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. దీన్ని ఖచ్చితంగా మీరు చూసి తీరాలని మరి కోరుకుంటున్నాను. అలాగే రేపు నాది సినిమానే తలకోన రిలీజ్ అవబోతుంది. మా శ్రీధర్ రెడ్డి గారు తలకోనలో బ్యాక్డ్రాప్లో అప్సరారాణి హీరోయిన్గా చేశాం. ఇది ఒక కంప్లీట్గా సముద్రం అయితే అది పూర్తిగా అడవి. సో ఆ కంటెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్, దిస్ కంటెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. దాన్ని కూడా ఆదరించాలని చెప్పనేసి మరి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. ఈ సినిమా మాత్రం డెఫినెట్గా నేను ఫస్ట్ డే ట్రైలర్ చూసినట్టు చెప్పానండి. ఇది ఒక పెద్ద స్టార్ హీరో చేస్తే ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత బడ్జెట్ పెట్టాలో అంత పెట్టిన సినిమా ఇది. ఇప్పుడు ఈ అబ్బాయిని స్టార్ హీరో చేసే బాధ్యత మన ఇండస్ట్రీ మీద ఉంది, అలాగే మీ మీడియా మీద ఉంది. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక మంచి సినిమాని మీరు సపోర్ట్ చేయండి.
డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది మొత్తం మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేను కూడా పూర్తిగా ఆ హీరోకి సపోర్ట్ చేసి ఈ సినిమాకి ఏం చేయాలో నా తరపున చదివి కూడా చేస్తానని మీకు అందరి ముందు సవినయంగా తెలియజేస్తున్నాను అండి. ఫస్ట్ ఓపెనింగ్ రోజున డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎలా ఉంటారంటే లవర్స్లా ఉంటారు. సినిమా రిలీజ్ రోజుకి 3 పిల్లలు దెబ్బలాడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం మా నగేష్ నారదాస్ లవర్లాగే ఉండి సినిమా రేపు పొద్దున రిలీజ్ అంటే ఈవేళ కూడా సీతారెడ్డి గారు అలా భుజమే చేసి తిరుగుతున్నారంటే దట్ ఈజ్ నగేష్ నారదాసి. అంతే, ఓన్లీ 1 వర్డ్. థ్యాంక్ యూ.